ఇప్పుడు రోజా గారు ఇంకొన్ని వ్యాఖ్యలు చేసేస్తారు. ఇప్పుడు రోజా గారి నోరుకు అద్దు లేదు అదుపు లేదు అన్నట్టు మీరు ఆడంగి అది వల్ల రమ్మని చెప్పారు, వచ్చినాక పోలీసులతో అరెస్ట్ చేయించారని చెప్పి మాట్లాడు. అసలు ఎందుకు ఓడిపోయినా కానీ ఇంకా బుద్ధి రాలేదు? ఒక మన రోజా మాటలకి అది మోరి హైదరాబాద్ డ్రైనేజ్ లాంటిది, హైదరాబాద్ లో ఉండే మూసీ నది లాంటిది అన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళని అవహేళన చేయకూడదు. నేను చెప్తా, ఆడవాళ్ళ గురించి చెప్తా. నేను ఇప్పుడు రాణి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి, చేతులెత్తి మొక్కతరా లేదా? అంటే ఆడవాళ్ళని కీచిపరుస్తున్నాం. ఇంకా రెండు చెప్తా, ఇంకా చెప్తాను. తొలి ఐపీఎస్ కిరణ్ బేడి, ఓకేనా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసింది. షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు, ఆమె ఆడమనిషే కదా. గవర్నర్ రమాదేవి, ఆమె ఆడమనిషే కదా. తర్వాత ఎన్ఐఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేసింది ఒక ఆమె లేడీ, ఝాన్సీ రెజిమెంట్ అంటారు. కెప్టెన్ లక్ష్మీ సెహగల్, కెప్టెన్ లక్ష్మీ సెహగల్ లేడీయే కదా ఆమె. తర్వాత రామాయణం రాసింది తెలుగులో కవయిత్రి మొల్ల, ఆమె కదా. అర్థమవుతుందా? ఆడవాళ్ళు నీకు అంత ఎందుకు, మదర్ తెరీసా అని తీసుకోండి, ఆడమనిషే కదా. తర్వాత ఇట్లా నేను రాణి రుద్రమదేవి, ఝాన్సీకా రాణి రుద్రమదేవి, ఆమె ఎంత మహాతల్లి. అంటే చదువుకోలేదు కదా, బడికి పోయి జబర్దస్త్ షోలు చేసుకునే వాళ్ళకి, ఒంటి మీద టాటూ బొమ్మలు వేసుకొని ఒళ్ళంతా చూపించుకునే వాళ్ళకి సాంప్రదాయమైన పదాలు ఎందుకు వస్తాయి? ఎందుకు మాట్లాడుతున్నారు అబ్యూజ్డ్ లాంగ్వేజ్? మాట్లాడేప్పుడు వాగ్భూషణం భూషణం అన్నారు. నువ్వు ఎన్ని అలంకారాలు చేసుకున్నా వాక్కు భూషణం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. మాట్లాడే ప్రతి మాట కూడా అలంకారం లాంటిది అన్నమాట. ఒక స్త్రీ అయి ఉండి ఇంకో స్త్రీ గురించి ఆడంగి అంటే ఆడవాళ్ళు అంత తక్కువ, అందువల్ల ఆడవాళ్ళు మిట్టు తీసుకొని కొడతారు. ఎందుకంటే ఆడవాళ్ళ మధ్య ఎప్పుడు ఉండదు, ఆ మనిషి మగాళ్ళ మధ్య ఉంటది. ఆమె ఎప్పుడన్నా చుట్టూ ఆడవాళ్ళు ఉండరు, రోజా చుట్టూ మీరు చూసుకోండి. రోజా గారు ఒక కామెంట్ చేయడం జరిగింది, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు గారికి తెలుసు, ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా రుచి చూశారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రోజా మాట్లాడే మాటలకి, రోజా మాటలు ఎలా ఉంటాయి చెప్పమంట, మనకి డ్రైనేజ్ వస్తుంది కదా, నోరు కాదు అది మోరి అంటారు. నువ్వు మినిస్టర్గా చేసినప్పుడు ఎలా ఉండాలంటే పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. ఇప్పుడు మనిషిని చనిపోవాలని కోరుకోవటం, చిన్నపిల్లవాడి మీద మార్క్ శంకర్ అబ్బాయి ఎక్కడో సింగపూర్లో ఒక సంఘటన జరిగితే దాన్ని వెంకటేశ్వర స్వామికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. అది మానవతా విలువలు లేని వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. పాయింట్ 1 తీసుకుంటే గోవుల మీద మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 100 గోవులు చనిపోయాయని. సరేలే, కథలు ఎన్ని ఆవు కథలు అంటే గోశాల గోల కాదు కావాల్సింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనుషులు కూడా చనిపోతారు. మీరు అడగాల్సింది ఏంటంటే అసలు గోశాలలో గోవులు ఎన్ని ఉంటాయి? ప్రతి గోవుకి చెవుకి కమ్మేస్తారు. చనిపోయిన ప్రతి గోవుకి ఎటర్నీ డాక్టరు అంటే పోస్ట్ మార్టం చేస్తారు. ఆ సర్టిఫికేట్లు అడగండి. సో మనిషి చనిపోతే పోస్ట్ మార్టం ఇస్తారు కదా, న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్ అని అట్లా ఇస్తారు కదా. అట్లా గోవులకి ఎన్ని గోవులు ఉండి, వాటి వయసు ఎంత, అక్కడ వాడిన మెడిసిన్ ఎంత, అక్కడ దానా ఎవరు సప్లై చేశారు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే భువన కరుణాకర్ రెడ్డి హిందువు కాదు, అతను ఫస్ట్ కమ్యూనిస్ట్, ఆ తర్వాత కన్వర్షన్ క్రిస్టియన్. ఈ నాటకాలు వేయకూడదు అన్నమాట. ఒకప్పుడు ఏమన్నాడంటే భువన కరుణాకర్ రెడ్డి కొండ మీద ఉండేది నల్లరాయి, 7 కొండలు 2 కొండలు అని, 7 కొండలు కాదు 2 కొండలు అని మాట్లాడినటువంటి ఎదవలు వీళ్ళు. 7 కొండ అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు స్పీచ్ ఉంటుంది చూడండి, తిరుమలలో 7 కొండలు ఎక్కడ ఉండే, 2 కొండలు అన్నాడు. అన్న తెల్లారు ఏమైంది, ఎత్తుకోపోయింది. మేఘం రూపంలో వచ్చి బోర్డర్లోకి రాగానే నల్లమల్ల ఫారెస్ట్లో నల్ల కాలువ దగ్గర తొక్కి పారేశాడు, మేఘం రూపంలో వచ్చి వెంకటేశ్వర స్వామి. అందువల్ల వెంకటేశ్వర స్వామితో గేమ్ ఆడకూడదు. అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి చంద్రబాబు నాయుడిని క్లైమోర్ మైన్స్ బేల్ని అప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టి అది నక్సలైట్ల మీదకి దోశారు. యాక్చువల్ ఆ క్లైమోర్ మోన్స్ పెట్టింది ఎర్రచందన స్మగ్లర్లు పెట్టి, ఆ క్లైమోర్ మోన్స్ ఆ కేసు నక్సలైట్ల మీదకి దోశారు, పెట్టిందేమో ఎర్రచందన స్మగ్లర్. అది నక్సలైట్ల మీదకి ఎందుకు దోశారు అంటే నక్సలైట్లు ఊరుకుంటారని, ప్రజల పక్షాన్ని పోరాడుతుంటారు కదా, వాళ్ళు దోపిడీదారులు కాదు కదా. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఒక్కడు గుర్తుపెట్టుకో వెంకీ గారు,
ప్రజాస్వామ్యంలో మాట్లాడచ్చు, అవును, స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫండమెంటల్ రైట్లో భాగంగా ఉంది. 1901 వార్తాపత్రికలు కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, సోషల్ మీడియా కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీదనే నడుస్తాయి. అవును, ఇప్పుడు ఏ మ్యాగజైన్ తీసుకోండి, నేషనల్ మ్యాగజైన్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా. అంటే సబ్సెక్షన్ 1 చదువుతారు అందరూ, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందంటే ఏదంటే అది మాట్లాడటానికి కాదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 90లో సబ్సెక్షన్ 2 చదవండి. నిన్న గలీజ్ మాటలు మాట్లాడి తప్పు కదా. నేను అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ వైసీపీ కార్యకర్తలు ఊరు చచ్చిపోవాలి రాష్ట్రంలో, వాళ్ళ సభ్యత్వం ఎలా చచ్చిపోయినారు లిస్ట్ బయట పెట్టమనండి. ఇప్పుడు రాష్ట్రంలో జనన మరణ రిజిస్టర్ ఉంటుంది. అంటే ఈ 10 నెలల కాలంలో వైసీపీ కార్యకర్తలు ఊరు చచ్చిపోవాలా, యాక్సిడెంట్లో చచ్చిపోయి ఉంటారు, వృద్ధాప్యం వయసు చచ్చిపోయి ఉంటారు, ఏదో ఒక వివిధ కారణాల చేత చచ్చిపోయి ఉంటాడు, పుట్టే ఉంటాడు. జనరల్ మేనర్ అది వైసీపీ కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయినారు అని అడిగితే చెప్పగలరా? అంటే శవాల మీద రాజకీయం చేయటం. అంటే వాళ్ళ రాజకీయం స్టార్ట్ అయిందే శవ రాజకీయాలతో. రాజశేఖర రెడ్డి చనిపోయాడు హెలికాప్టర్ ప్రమాదం, శవాన్ని పక్కన పెట్టి సంతకాల సేకరణ చేసి ఇచ్చింది ఎవరు? బొత్స సత్యనారాయణ కదా. ఇప్పుడు ఎమ్మెల్సీలో పెద్దల సభలో ఉన్న గద్దతనే కదా, ఆ రోజు బొత్స సత్యనారాయణ కదా శవం పక్కన పెట్టి సంతకాలు. అంటే 2019 ఏ శవంతో ఆడుకున్నారు? బాబాయ్ శవంతో ఆడుకున్నారు. తర్వాత కోడికత్తి డ్రామా చూసాం, మొన్న 2024లో గులకరాయి డ్రామా చూసాం. శవం ఎక్కడ కనపడదని ఎదురు, అది మనుషుల శవం అయినా కావచ్చు, పశువుల శవం అయినా కావచ్చు. శవ రాజకీయాలు నడవు. ఒకవైపు మత రాజకీయాలు, మరోవైపు శవ రాజకీయాలు, మరోవైపు కుల రాజకీయాలు. ఇది ఎంతవరకు శ్రేయస్కరం కాదు. ఎప్పుడైనా సరే ప్రతిపక్షం ఎలా ఉండాలంటే కరెక్ట్గా వేయాలి పంచి, అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలి. అది ప్రతిపక్షం అంటే. ప్రతిపక్షం పాత్ర ఏం పోషించాలంటే అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలి. ఏ అయితే ఉందో నువ్వు ఇలాగాది మాట్లాడాల్సింది. మీరు ఈ ఎలక్షన్లో ఈ హామీలు ఇచ్చారు, వీటిని నెరవేర్చండి, డిమాండ్ చేయండి, తప్పు లేదు, అందరూ అక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక దగ్గర 100 గోవుల దాకా చనిపోయాయని చెప్తుంది. అసలు ఏంటి? నేను అనేది ఒకటి చెప్తాను, వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత మనుషులు చచ్చిపోతారు, గోవులు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి. నేను అంటుండేది ఏంటంటే గోవుల మాటన గోలొద్దు. నేను అడుగుతుండే స్ట్రైక్ పాయింట్, నేను కూడా అడుగుతున్నా. అక్కడ సిఇఓ ఉంటారు, అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిఇఓ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి గోవుకి సంబంధించినటువంటి కమ్మ ఉంటుంది, చెవుకు ఒక నెంబర్ ఇస్తారు. అది ఏ కారణం చేత చచ్చిపోయిందని ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటాయి, అవి అడగండి, అవి బయట పెట్టమని అడగండి. అది పద్ధతిగా ఉంటుంది. నాలాంటి వాడైతే అదే అడుగుతాను, నేనైతే అదే అడుగుతున్నా. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, తర్వాత ఆర్ సిఇఓ శ్యామలరావు గారు కానీ గోశాల నిర్వహణ చేసేటప్పుడు దానికి సంబంధించిన నెంబర్ ఉంటుంది. అసలు మీ దగ్గర ఎన్ని గోవులు ఉంటాయి, వాటి వయసు ఎంత, వాటికి ఇచ్చే దానం ఏంటి, వాటికి ఇచ్చే మెడిసిన్ ఏంటి, ఏ కారణం చేత చచ్చిపోయినాయి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు బయట పెట్టండి. ఇది వ్యాలిడా కాదా చెప్పండి వెంకీ గారు? ఇలా అడగాలి. పద్ధతైన రాజకీయం చేయాలంటే గోవులు చనిపోయి ఉన్నమాట వాస్తవమే, ఎందుకు చనిపోయినాయి, ఎలా చచ్చిపోయినాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్లు బయట పెట్టండి అని అడగండి. ప్రభుత్వం కానీ బయట పెట్టకపోతే దోషిగా ప్రభుత్వం నిలబడుతుంది. అలా పోకుండా అంటే మీరు హిందూ జనోద్ధారకులు కాదు, హిందువులు కాని వాళ్ళు కూడా గోవుల గురించి మాట్లాడకూడదు అనమాట. జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటంటే ఎవడో తాగి చస్తే, తాగుబోతోడు చస్తే వాడిని అడ్డం పెట్టుకొని తగలెట్టాలని చూశాడు. తర్వాత అదే ప్రవీణ్ అనే అటువంటి వాడు బట్టి క్రిస్టియన్లని రెచ్చగొట్టిండు. ఒక్క బిల్లుని అడ్డం పెట్టుకొని ముస్లింస్ ని రెచ్చగొడుతున్నాడు. తర్వాత గోవులను అడ్డం పెట్టుకొని హిందువులు రెచ్చగొట్టాలని. ఆ కాలాలు చెల్లిపోయినాయి. జగన్మోహన్ రెడ్డిని అసలు ఎవడు నమ్మడు.